సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి సండే అనమాట. సండే చెన్నైలో నాటుకోడి దొరకడం కొంచెం రేర్గానే ఉంటుంది కదా, బట్ నాటుకోడి పులుసు చేయబోతున్నాం ఇప్పుడు మనం. సో చూసారా, సో నాటుకోడి అనగానే మనకు తెలిసిపోతుంది ఆ కలర్, ఆ ఫ్లేవర్ అనేది. సో ఈ నాటుకోడి పులుసు చేయబోతున్నాం, ప్లస్ ఫిష్ కర్రీ. అలానే ఈవినింగ్ స్నాక్స్గా వచ్చేసరికి చికెన్ బ్రెస్ట్ మాత్రమే తీసి మనకు వచ్చేసరికి చికెన్ పకోడా చేసుకోబోతున్నాం. సో ఫైనల్గా ఈ ఐటమ్స్ అయితే చేయబోతున్నాం. ఫుల్ అండ్ ఫుల్ సండే ఎలా ఉండాలో అలా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో ఇక మనం మొదటిగా చేయాల్సింది ఏంటంటే, మనం చేయబోతుంది నాటుకోడి పులుసు. సో ఇది చేసేద్దాము. ఎలా ప్రిపరేషన్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా వీడియో అయితే ఈ వీడియో కంటిన్యూషన్లో వస్తుంది, చూసేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా వచ్చేసరికి మన కోడిని బాగా ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసేసుకున్నాము. ఇప్పుడు లైవ్ కోడిని మాత్రమే తీసుకున్నాము. అట్లయినా మనకు వాష్ చేసేస్తాను అనమాట. మా అమ్మ ఆల్రెడీ గుండుగా వేసేసింది. సో ఇందులో వచ్చేసరికి మనం చూసుకుంటే ఇందులో వచ్చేసరికి మనము 1 స్పూన్ ఉప్పు, అలానే ఇందులో వచ్చేసరికి మనము 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కోడి కూర అనగా కారం లేకుండా టేస్టే ఉండదు. ఇక ఫైనల్ టచ్ చిటికెడు పసుపు, 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని 3 విజిల్స్ వచ్చేసరికి 3 to 5 విజిల్స్ వచ్చేసరికి మనం ఉడికించుకోవాలి. నాటుకోడి కదా, కొంచెం ఉడకడానికి కొంచెం లేటే అవుతుంది. సో అందువల్ల అప్పటి వరకు ఉడికించుకోవాలి 5. సో మనం తినేదాన్ని బట్టి ఆల్మోస్ట్ 4 or 5కి అయితే ఉడికిపోతుంది. సో అంతవరకు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మనం చికెన్ ప్రిపేర్ చేసేసి లోపల మనం వచ్చేసరికి ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేసి పెట్టున్నారు. సమ్మర్కి ఫుల్గా వాటర్ మిలన్ తినేసి వచ్చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మన చికెన్ అయితే ఒక పక్క వడులుతుంది. సో ఇక మనం చూసుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకున్నాము. ముందుగా అయితే చూడండి జింజర్. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసరికి 2 విధాలుగా వేసుకుంటున్నాను. అలానే గార్లిక్ వచ్చేసరికి మామూలుగా కర్రీలోకి వేస్తాను. సో ప్రెసెంట్ వచ్చేసరికి జింజర్ గార్లిక్ మాత్రమే పేస్ట్ చేశారనుకోండి, ఈవినింగ్ మనం కబాబ్ చేసుకునే దానికి కూడా వేసుకోవచ్చని ముందుగా ఈ రెండింటిని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇది వేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అయిపోయింది. సో ఇందులో కొద్దిగా మనం పక్కన తీసి పెట్టేసుకుందాము. సో ఇది వచ్చేసరికి కబాబ్కి పక్కన తీసి పెట్టేసుకున్నాము. ఇక నేను చెప్పాను కదా, ఇందులో మనం కోకోనట్ యాడ్ చేసుకోవాలి. కోకోనట్లో యాడ్ చేసుకున్నప్పుడు మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో అందువల్ల కోకోనట్ అనేది మెయిన్గా యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. సో ఒక సైడ్ అయితే మనకు చికెన్ అనేది ఉడుకుతూ ఉంది. సో ఫైనల్గా జింజర్ గార్లిక్ కోకోనట్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు మనము దీనికి మసాలా అయితే యాడ్ చేసుకుందాము. మసాలా హోమ్ మేడ్ మసాలా, ఇది ఖచ్చితంగా యాడ్ చేయాలి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి బాండిల్ పెట్టుకొని ఇందులో చూడండి ధనియాలు, చెక్క, మొగ్గ, వీటిని బాగా ఫ్రై చేసేసుకొని మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం చికెన్ మన చికెన్ ఎలా ఉందో చూడండి. నూనె అట్టే ఊరిపోయింది, ఇట్లాగే తింటుంటే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని
ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సో కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇందులో తిరగమాత దినుసులు, ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా తరిగినవి. చూడండి సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనం జింజర్ గార్లిక్ కోకోనట్ పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, అయితే యాడ్ చేసుకోవాలి. సో జింజర్ గార్లిక్ అలానే కోకోనట్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్న కోడి కూరని వేసేసుకోవాలి. సో ముందుగా మనం ఎంత వాటర్ వేసామో అంత వాటర్తోనే మనం యాడ్ చేసేసుకున్నాము. వాటర్ ఏం యాడ్ చేయలేదు. అలానే ఆయిల్ కూడా ఉడికేటప్పుడే వచ్చింది మనకు. వా లెగ్ పీస్. సో మనం లాస్ట్గా ఫైనల్గా ఉప్పు కారం చూసేసుకొని కరెక్ట్గా ఉంటే మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. జస్ట్ 2-3 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే ఇప్పుడు మనం ఫైనల్ హోమ్ మేడ్ మసాలా అయితే యాడ్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ కాదండి ఫుల్గా అయిపోయింది. టేస్ట్ అయితే చూస్తున్నాము. సూపర్గా ఉంది. ఎలా ఉందమ్మా? కోడి కూర, నాటు కోడి కూర అదిరిపోయింది. సూపర్గా ఉంది. డన్ అయిపోయింది మన కర్రీ. పక్కన పెట్టేసుకుందాము. సో ఇంత ఈజీగా కోడి కూర మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే కబాబ్ వస్తుంది, ఖచ్చితంగా చూసేయండి. యమ్మీగా ఉంది కదా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫైనల్గా గార్నిష్కి కొత్తిమీర. చూడండి ఎలా ఉందో.